శ్రీ గణేశాయ నమః. శ్రీ గురు దత్తాత్రేయ నమః. నా వీడియో వచ్చేసి వీక్షకులందరికీ కూడా శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అంతా కూడా ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం మీ మీద ఉండాలని కోరుకుంటానమ్మా. శ్రీ విశ్వావసునామ సంవత్సరం వృశ్చిక రాశి. వృశ్చిక రాశి విశాఖ 4, అనురాధ 1-4, జ్యేష్ఠ 1-4 వృశ్చిక రాశిలోకి వస్తాయమ్మా. వీరికి ఆదాయం 2, వ్యయం 14, రాజభుజ 5, అవమానం 2. ఈ రాశిలో ఉన్న స్త్రీలకి పురుషులకి ఉగాది నుంచి బాగుందండి. ఎందుకంటే మీరు గత 2.5 సంవత్సరాలుగా చాలా బాధలు పడ్డారు, ఎన్నో బాధలు పడ్డారు. ఆ బాధలు, కష్టాలు, కన్నీళ్ళు అన్నీ వెళ్ళిపోయినమ్మా. ఎందుకంటే మీరు అర్ధాశ్వ శైలిలో ఉన్నారు. ఆ అర్ధాశ్వ శైలి నుంచి బయటపడిపోయారు. చాలా బాధలు పడ్డారు, శారీరకంగా, మానసికంగా ఎన్నో బాధలు పడ్డారు. కానీ ఆ బాధలు, కష్టాలు, కన్నీరు వెళ్ళిపోయి ఇంక మీరు ధైర్యంగా ఉండండి. ఇకపోతే కుటుంబ సఖ్యత బాగుంది. భార్యాభర్తల మధ్య కూడా మంచి అన్యోన్యతగా ఉంటారు. అలాగే వివాహం కాని వారి వివాహం అవుతుంది. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. సంతానం ఉన్నవారికి మీ సంతానం చక్కగా చదువుతారు. ఇకపోతే మీ పనులు ముందుకు వెళ్తాయి. ఈసారి వ్యవహార జయం, కార్యసిద్ధి, శత్రు జయం, ఆర్థికంగా నిలబడతారు. గతంలో ఏమైనా రుణాలు చేస్తే ఆ రుణాలు కూడా తీరుస్తారు మీరు. అలాగే శుభకార్యాలు చేస్తారు, గృహ నిర్మాణం చేపడతారు, భూగృహ సంబంధాల వేదేలు పూర్తవుతాయి. కోర్టు వ్యవహారాలు ఉన్నవారు తీర్పు మీకు ఫేవరబుల్గా వస్తుంది. అలాగే జీవన విధానం బాగుంటుంది. ఎవరు ఏ వృత్తిలో ఉన్నా సరే ఆ వృత్తిలో రాణింపు ఉంటుంది. మీకు గౌరవ మర్యాదలు పొందుతారు, సంఘంలో గౌరవ మర్యాదలు పొందుతారు, పరపతి పెరుగుతుంది. అలాగే మీకు అంటే మీ వృత్తిపరంగా మంచి మంచి అవకాశాలు వస్తాయి. మీకు మంచి మంచి సువర్ణ అవకాశాలు వస్తాయి. అలాగే చదువు రీత్యా, ఉద్యోగ రీత్యా ప్రయత్నం చేసే వాళ్ళు కూడా అంటే ఇతర దేశం వెళ్ళడానికి ప్రయత్నం చేసుకోండి. మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఏదైనా సరే వృశ్చిక రాశి వారు పెద్ద పెద్ద గండాల నుంచి బయటపడ్డారు, బాగుంది. ఈ సంవత్సరం మీకు బాగుంటుంది. వృశ్చిక రాశి వారికి ఈ శ్రీ విశ్వావసునామ సంవత్సరం వృశ్చిక రాశి వారికి బాగుంటుంది. ఇకపోతే ఉద్యోగస్తులు, ప్రభుత్వ పరంగా, ప్రైవేట్ పరంగా ఉన్న ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మీకు బాగుంటుందండి. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఉన్న వాళ్ళకి బాగుంది. అలాగే పర్మనెంట్ కాని వారికి పర్మనెంట్ అవుతుంది. తర్వాత ప్రమోషన్స్తో కూడిన బదిలీలు కనిపిస్తున్నాయి. పై అధికారుల మన్ననలు పొందుతారు. అలాగే జీతం పెరుగుతుంది, హోదా పెరుగుతుంది. అలాగే మా ప్రైవేట్ పరంగా ఉన్నవారికి మంచి మంచి కంపెనీల అవకాశాలు వస్తాయి. ప్రయత్నం చేసుకోండి. గృహ నిర్మాణం చేపడతారు, శుభకార్యాలు చేస్తారు. ఇకపోతే రాజకీయ నాయకులు మీకు బాగుందండి. మీరు రాజకీయ నాయకులు గత 2.5 సంవత్సరాలుగా చాలా బాధలు పడ్డారు. ఆ బాధలో కష్టాలు, కన్నీరు పోయండి. ఇందులో కొంతమంది అయితే రాజీనామా కూడా చేశారండి. శారీరకంగా, మానసికంగా ఎన్నో బాధలు పడ్డారండి మీరు. ఆ బాధలో కష్టాలు పోయేయండి. ఇప్పుడు మీదే పై చేయి. ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. మీకు సన్మానాలు జరుగుతాయి. ప్రజలకు కావాల్సిన పనులన్నీ చేపడతారు. అలాగే అధిష్టాన వర్గం వారి మన్ననలు పొందుతారు. మీరు మంచి పేరు ప్రఖ్యాతులు పొందుతారు. అలాగే ఎన్నికల్లో పోటీ చేస్తే విజయం పొందుతారు. ఏదో ఒక పదవి మీకు రావడం ఖాయం. కంగారు పడకండి, ధైర్యంగా ఉండండి అయ్యా. ఇకపోతే కళారంగం వారు, సినిమా, టీవీ రంగం వారు ఎవరైతే ఉన్నారో అందరికీ బాగుందండి. దర్శక, నిర్మాత, నటీనట వర్గం వారు, గాయకులు, ఇతర సాంకేతిక నిపుణులు అందరికీ బాగుంది. అన్ని రకాల డిపార్ట్మెంట్కి బాగుంది. నూతన సువర్ణ అవకాశాలు వస్తాయి. ఉపయోగించుకోండి. గృహ నిర్మాణం చేపడతారు, శుభకార్యాలు చేస్తారు. ఇకపోతే వ్యాపారస్తులకి, అన్ని రకాల వ్యాపారస్తులకి బాగుంది. జాయింట్ వ్యాపారస్తులకి బాగుంది. కొత్తగా వ్యాపారం పెట్టుకోవచ్చు. అధిక లాభాలు వస్తాయి. వ్యాపారం చక్కగా సాగుతుంది. అలాగే హోల్సేల్, రిటైల్ వ్యాపారస్తులకి బాగుంది. బిల్డింగ్ నిర్మాణం చేపట్టే వారికి బాగుంది. సివిల్ కాంట్రాక్ట్స్కి బాగుంది. అలాగే రియల్ ఎస్టేట్ రంగం వారికి కూడా బాగుందండి.
చాలా చక్కగా ఉంది. ఇకపోతే విద్యార్థుల విషయం వస్తే ఈ సంవత్సరం విద్యార్థులు చాలా చక్కగా చదువుతారండి. గత 2.5 సంవత్సరాలు మాత్రం చాలా బాధపడ్డారు విద్యార్థులు, కానీ ఇప్పుడు ఈ సంవత్సరం చాలా చక్కగా చదువుతారు. అలాగే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అంటే మెడిసిన్, లా, పాలిటెక్నిక్, బీఈడి ఇలా ఏదైతే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ప్రిపేర్ రాస్తారో మంచి మార్కులతో పాస్ అవుతారు. అలాగే మంచి ర్యాంకులు కూడా వస్తాయి. మీకు కావలసిన కాలేజీలో సీట్లు లభిస్తాయి. అలాగే ఇక వ్యవసాయదారులు, ఈ సంవత్సరం వ్యవసాయదారులకి బాగుందండి. గతంలో కంటే బాగుంది. వ్యవసాయదారులు గత 2.5 సంవత్సరాలుగా చాలా బాధలు పడ్డారు. నష్టాలు కూడా వచ్చాయి. వ్యవసాయదారులకి నష్టాలు వచ్చాయి. కొంతమంది ఆరోగ్యాలు కూడా పాడైపోయాయి. కొంతమంది అయితే సూసైడ్ అటెంప్ట్ కూడా చేశారు. అయితే ఈ సంవత్సరం బాగుందండి. వ్యవసాయదారులకి చాలా చక్కగా ఉంది. ధైర్యంగా ఉన్నాను. ఇంకా మీ కష్టాలు కన్నీళ్ళు పోయాయి. ఇక మీదే పై చెయ్యి. ఏం పర్లేదు, రుణాలు తీరుస్తారు, శుభకార్యాలు చేస్తారు, గృహయోగం ఉంది, గృహ నిర్మాణం చేపడతారు. అలాగే చేపలు, రొయ్యలు చేవారు కూడా బాగుంది. పౌల్ట్రీ రంగం వారికి బాగుంది. ఈ సంవత్సరం మీకు లక్కీ నెంబర్ 9. కలిసి వచ్చే కలర్ ఎరుపు, ఆరెంజు. వారం మంగళవారం. మీరు ఈ సంవత్సరం అంతా హనుమ పూజ చేసుకోవాలి. ఆంజనేయ స్వామి పూజ, లక్ష్మీనరసింహ స్వామి పూజ చేసుకోవాలి, దర్శనాలు చేసుకోవాలి. హనుమాన్ చాలీసా, లక్ష్మీనరసింహ కరాళం శాస్త్రం చదువుకోవాలి. ఇకపోతే సుబ్రహ్మణ్య స్వామి అభిషేకాలు కూడా చేయించుకోవాలి మీరు. ఇక పితృదేవతలు ఉన్నవారు ఎవరైనా ఉంటే పితృదోషం, పితృదేవతలు అలాగే పితృశాపం ఉన్నవాళ్ళు పితృకార్యాలు చేసుకోండి. ఎందుకంటే మనం ఎన్ని పూజలు పునస్కారాలు చేసినా పితృదోషం ఉంటే మన పనులు ముందుకెళ్ళవు. కాబట్టి అవి ఏమైనా ఉంటే చూపించుకుని అవన్నీ చేసుకోండి. ఇకపోతే కొత్త సంవత్సరం కాబట్టి మీ జన్మజాతం కూడా ఒకసారి చూపించుకోండి. మీ ఇష్టం, ఎవరితో చూపించుకున్నా పర్వాలేదు. ఒకవేళ నాకు కావాలంటే మీరు కింద నెంబర్ ఉంది, కాల్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి. మీకు తగిన సలహా సూచనలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి. కంగారు పడాల్సిన పని అయితే లేదు. చక్కగా సంతోషంగా ఉండండి. చాలా సంతోషంగా ఉండి మీ అందరికీ మరీ ఉగాది శుభాకాంక్షలు. మంచి జరుగుతుంది. సర్వేదన సుఖనో భవంతు, శుభం భవతు. స్వస్తి.